మార్కు సువార్త 1వ అధ్యాయం చదువుతున్నాను. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచు ఉన్నాను. అతడు నీ మార్గం సిద్ధపరచును. ప్రభువు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళం చేయుడని అరణ్యంలో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు బాప్తిసమిచ్చి యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తమును మారుమనసు నిమిత్తమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. యోహాను ఒంటె రోమముల వస్త్రములు మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకొనువాడు. అతడు తేనెను మిడతలను తినువాడు. మరియు అతడు నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక వచ్చుచూ ఉన్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చునని చెప్పి ప్రకటించుచూ ఉండెను. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసం పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశం చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పౌరం వలె తన మీదికి దిగివచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచూ ఉన్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసికొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఆయన గలిలయ సముద్ర తీరమున వెలుచు ఉండగా సీమోనును సహోదరుడగు ఆంద్రేయను సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీత గాండ్ర యొద్ద విడిచి పెట్టి ఆయనను వెంబడించిరి. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె గాక అధికారం గలవాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరములలో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడుండెను. వాడు, నజరేయుడగు యేసు, మాతో నీకేమి? మమ్మును నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేక వేసెను. అందుకు యేసు, ఊరకుండుము, వాణ్ణి విడిచిపొమ్మని వానిని గద్దింపగా ఆ పవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వానిని విడిచిపోయెను. అందరూ విస్మయమొంది, ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారంతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. వెంటనే ఆయనను గురించిన సమాచారం త్వరలో గలిలయ ప్రాంతమంతటా వ్యాపించెను. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబును యోహానుతోనూ సీమోను ఆంద్రేయ అనువారి ఇంట, యోహానుతోనూ సీమోను ఆంద్రేయ అనువారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గురించి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరం ఆమెను వదిలెను గనుక ఆమె వారికి ఉపచారం చేయసాగెను. సాయంకాలము పొద్దు కృంగినప్పుడు జనులు సకల రోగులను దయ్యములను పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థతపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను
ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాట్లాడనీయలేదు. ఆయన పెందలగడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచూ ఉండెను. సీమోనును అతనితో కూడా ఉన్న వారును ఆయనను వెదకుచూ వచ్చి వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిదనని వారితో చెప్పాను. ఆయన గలిలయంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచు ఉండెను. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వెళ్ళుచూ ఉండగా, ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీ శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వానికి సాక్షార్థమైన నీ దేహమును యాజకునికి కనపరుచుకొని, నీవు శుద్ధుడవైనందుకు మోసే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించిన వెంటనే వానిని పంపివేసెను. అయితే వాడు వెళ్ళి దానిని గురించి విస్తారంగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురం చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇంకా పట్టణంలో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో ఉండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచూ ఉండిరి. ఒక అధ్యాయం అయిపోయింది. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును. దేవుని వాక్యం మన హృదయంలో బయలును. ఆమేన్. నా ఫోన్ నంబర్ 6304819565.